తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వైకుంఠపాలిలో పాము నోటిలో పడినట్లుగా ఎప్పటికప్పుడు కథ మొదటికి వస్తుంది. ఈసారి గ్యారంటీ అని చెప్పుకోవడం మళ్ళీ సుదీర్ఘ వాయిదా పడడం మామూలైపోయింది. ఏఐసీసీ నుంచి సిఫార్సులు తెచ్చుకున్న వారు సైతం నిరీక్షణ తప్పక నిరాశ చెందుతున్నారు. 3 కీలక కమిషన్ల వ్యవహారం ఇంకా తేలకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. పైరవీలకు ఆస్కారం లేకుండా పనులు చేయాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అడుగడుగున అవరోధాలు ఎదురవుతున్నాయి. నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేసి చేతులు దులుపుకోవాలనుకుంటే ఎంపికలు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. 3 కీలక విభాగాలైన విద్య, బీసీ, వ్యవసాయ కమిషన్ల వ్యవహారం ఇంకా తేలనే లేదు. నియామకాలపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సుదీర్ఘంగా చర్చించినా సరే వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. ఈ మధ్య విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి పేరు దాదాపుగా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. అయితే అంతలోనే ప్రొఫెసర్ కోదండరాంకు అవకాశం ఇవ్వాల్సిందేనని మరోవైపు నుంచి ఒత్తిడి వస్తుంది. ఆకునూరు మురళి మాజీ ఐఏఎస్ అధికారి అయినప్పటికీ కోదండరాం విద్యావేత్త కావడంతో ఆయన వైపే మొగ్గు చూపాలని డిమాండ్ చేస్తున్నారు. పైగా ఉద్యమ కాలంలో బాగా పనిచేస్తారని, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడారని ఆయనకు పేరు ఉంది. ఈలోపే ప్రొఫెసర్ నాగేశ్వర్ పేరు కూడా తెరపైకి రావడంతో మరింత కన్ఫ్యూజన్ పెరిగింది. ఆకునూరు మురళి పేరును కన్ఫర్మ్ చేస్తారా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. పైరవీలకు ఆస్కారం లేకుండా కాంగ్రెస్ విజయం కోసం పనిచేసిన లీడర్లకే విద్య, బీసీ, వ్యవసాయ కమిషన్లలో చోటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కమిషన్లలో చోటు దక్కించుకునేందుకు చాలా మంది లీడర్లు పోటీ పడుతున్నారు. అందులో కొందరు ఏఐసీసీ నుంచి సిఫార్సు లెటర్లు తెస్తుండగా ఇంకొందరు ఫోన్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసిన లీడర్లకు మాత్రమే ప్రియారిటీ ఇవ్వాలని తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. బీసీ కమిషన్ చైర్మన్ గా పార్టీ సీనియర్ నేత నిరంజన్, వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి, అఖిల భారత కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డిలను అపాయింట్ చేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ ఉంది. అంతలోనే వేర్వేరు నేతలు రంగంలోకి దిగి తమ ప్రయత్నాలను కొనసాగించడంతో పీట ముడిపడుతుంది. పార్టీ విజయం కోసం పనిచేసిన జర్నలిస్టులు, విద్యావేత్తలు, అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ కు కమిటీల్లో సభ్యత్వం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంతో బీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తూ ఇంతకాలం వ్యాసాలు రాసిన, రిపోర్టింగ్ చేసిన జర్నలిస్టులంతా కాంగ్రెస్ పార్టీకి క్యూ కడుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో కొంతమంది గతంలో ఏపీలోని వైసీపీకి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారట. ఎంతమందికి అవకాశం వస్తుందో మరి.